ఎందుకు కావాలండి? మాకు అంబేద్కర్ అబ్బా మీరు ఉండండి. మీకు రాముడు మీ మనసులో ఉన్నాడు, మీ దేవుడా కదా, మీరే పెట్టుకోండి. మా మనసులో ఉన్నాడు, మాకు తెలుసు. మీకు ఇప్పి మేము ఆంజనేయులాగా చూపించలేము. ఎవరు దేవుడిని వాళ్ళ మనసులో, ఎవరి మతాల్లో, ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఉంటారు. దానికి మీకు చూపించి మీకు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం మాకు బీజేపీ నుంచి మాకు లేదు. మేము వ్యక్తిగతంగా వస్తే వస్తారు, లేకపోతే లేదు. కోట్లాది మంది జనం అక్కడ పోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి, కాంగ్రెస్ పార్టీ రాముడు వ్యతిరేకి అనే ముద్ర మీరు వేసుకుదలుచుకున్నారా? అలా మళ్ళీ హిందూ హిందూ అంటాడు. నేను ఒకటే మాట, ఒకసారి తొగేడే పనిచేశానని తమ్ముడు మా సోదరుడు చెప్పాడు కదా. పుల్లారావు గారు మీరు కూడా వినండి, ప్రజలు కూడా వినండి. నేను తొగాడియా గారి మీటింగ్కి వెళ్ళానండి. తొగాడియా గారిని అడిగాను. అలాగే అశోక్ సింఘాల్ గారి దగ్గర కూడా కలిశానండి నేను. సో వాళ్ళిద్దరిని నేను ఏమడిగానంటే, మీరు హిందూ రాజ్యము అని అంటున్నారు కదా, ఇప్పుడు ఫుల్ మెజార్టీ వచ్చిన గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు హిందూ దేశంగా డిక్లేర్ చేయండి. మీకు దమ్ము ఉంటే టోటల్గా హిందూ దేశం ఉండండి బ్రదర్, ఉండండి. హిందూ దేశంగా డిక్లేర్ చేసి డెడ్ లైన్ పెట్టండి. మీరుంటే మీరు మాకు బీజేపీకి వేశారు కాబట్టి మేము ఇది పెడుతున్నాము, మీ హిందువులు కాని వాళ్ళంతా ఇక్కడ దేశంలో ఉండొద్దని మీరు ఏమైనా చేసేంత దమ్ము మీకు ఉందా అని నేను తొగాడియా గారిని ఏమడిగారంటే, మీరు హిందూతత్వం మీద మాట్లాడిపోయిన తర్వాత, మీ మాటలు మీవన్నీ విన్న తర్వాత, మీ కార్యకర్తలు ఎమోషనల్ అయిపోయిన తర్వాత, మీరు వేరే పరమతం అంటే ముస్లిం మైనార్టీ వాళ్ళతో గొడవలు పడ్డప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికండి, నిజామాబాద్లో నేను పోయి చూసి వచ్చాను, బీజేపీలో ఉన్నాళ్ళు, ఇక్కడ కత్తి పొడిస్తే ఇక్కడికి వెళ్ళిందండి పిల్లలకి. వీళ్ళు ఒక్కరు పట్టించుకున్న పాపను. నేను అదే అన్నాను, నువ్వు మాట్లాడి వెళ్ళిపోతున్నావు, కానీ వాళ్ళకి రక్షణ ఏది? ఈ రక్షణ లేని ఈ హిందుతత్వ వాదాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అందరము బాయిగా ఉన్న ఈ కల్చర్లో మనం తీసుకొచ్చి ఈ దేవుళ్ళని పెట్టి రాజకీయంలో ఇది అవసరమా? దేవుడు రాజకీయాలకు అంటగడతారా? దేవునికి ఎందుకు అపవిత్ర చేస్తున్నారు? దేవుడు మీ మనసులో ఉండేవాళ్ళు. మతం అనేది మేము గాంధీ సిద్ధాంతం, మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు అన్నాడు. మాకు మతం గీతం అది పర్సనల్. అది మేము ప్రజల కోసం వచ్చిన వాళ్ళము, ఒక ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకున్నాము, ప్రజల సంక్షేమం కోసం చూడమంటున్నాం తప్ప మీరు వ్యతిరేకులు, మీరు హిందుత్వాలు అంటే మేము ఎక్కువ రోజులు పాటించాం, మమ్మల్ని ఎవరు అడగలేదే. నువ్వు వచ్చిన 2 టర్ములలోనే మమ్మల్ని ఈ ముద్రించి దీని సమాధానం చెప్పడానికి నీకెవరు ఇచ్చారు ఈ పేటెంట్ రైట్? మీరంతా హిందువులు అని చెప్పి అడగడానికి పేటెంట్ రైట్ మీరు ఎవరు అడుగుతారు మమ్మల్ని? అంతగా హిందుతత్వం గురించి మాట్లాడుతున్నారు కదా. స్త్రీని గౌరవించాలి, సాంప్రదాయంగా ఉన్న స్త్రీ, సనాతన ధర్మం గురించి మాట్లాడే వీళ్ళు ఈ రోజు మోడీ ఇనాగరేషన్ చేస్తానంటుండ ఆయన భార్య బతికుండంగా. రాముడు గురించి మాట్లాడే వీళ్ళు ఆయన భార్య బతికి ఉండంగా కూడా ఆయన పూజ చేసేటప్పుడు, ఆయన యజ్ఞం చేసేటప్పుడు ఆమె ప్రతిభ పక్కన పెట్టుకొని పూజ చేశాడు. ఈ రోజు మోడీతో అది ఇనాగరేషన్ చేస్తానంటే అది ఏ రకమైన దేశానికి అనిష్టం కదా? ఈ రోజు మహిళ ఆవిడ బతికుండంగా కూడా ఆయన అలాగే ఉండి ఆ రకంగా రామ జన్మభూమిని ఆయన చేతుల మీదుగా మీరు చేయిస్తా అంటే హిందూవాదులు, సనాతనవాదులు, వీళ్ళంతా సాంప్రదాయవాదులు ఎందుకు దాన్ని ఎదుర్కొంటలేరు? ఈ రోజు ఇదే ఆర్ఎస్ఎస్ విషయంలో మాట్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీతో ఎందుకు చేయించాలి దాన్ని? ఎంతమంది లేరండి దాన్ని ఎందుకండి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఈ రోజు బీజేపీ వాళ్ళు ఈ అజెండా ఎందుకు ఎత్తుకున్నారు? దీని వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? పుష్పలీల గారు, మీరు ఎమోషనల్ గా మాట్లాడితే వితండవాదనం చేస్తే, వితండవాదం కాదు, వాదన కరెక్ట్. ఇది మీకు అనిపిస్తుంది, అది మీ మైండ్ సెట్, నాది కాదు. అది మాకేమనిపిస్తలేదు. మాకేంటంటే చాలా బాగా ఏంటంటే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కదా మీకు నచ్చింది మీకు అనిపిస్తుంది, నాకు నచ్చింది నాకు అనిపిస్తుంది. నేను ప్రజల తరపు నుంచి అడుగుతా. ఇప్పుడు రాముడు ఏంటంటే రామాలయం కడతామని చెప్పి రాత్రి డిసైడ్ చేసినా కాదు, ఇది క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి అది పెద్ద ఇష్యూనా? గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ అక్కడ రామాలయం అయోధ్యలో కడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ అజెండాలో పెట్టింది, మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఎట్లా పెట్టింది? మనం కూడా ఏంటంటే ఫస్ట్ చాలా మంది ఇట్లే అనుకుంటారు అన్నమాట. అంటే భారతీయ జనతా పార్టీ అంటే హిందూ అంటే రాముడు తప్పితే ఇంకేం లేదు, అజెండా ఏం లేదు అని చెప్పి అట్లా ఏం చెప్పలేదు. అట్లా ఏం చెప్పిందంటే క్లియర్గా కోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టుకు అనుగుణంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం దగ్గర నుంచి కానీ పార్టీ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఏంటంటే విరాళం కానీ ఎటువంటి ఏంటంటే మద్దతు తీసుకోకుండా వేరే ట్రస్ట్ ద్వారా పెడదామని చెప్పి ఆల్రెడీ రామజన్మభూమి ట్రస్ట్ ఉంది, వాళ్ళకి ఎవరినో పెట్టి మొత్తం తీసుకున్నాను. నేను ఏమంటున్నాను, మీకు కనుక ఇష్టం లేకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకుంటే మీరు ఏంటంటే మేము రామని చెప్తాను, అంతేగాని ఇది మతతత్వం దానికి ఏంటంటే మన ఏంటంటే ఒక ఏంటంటే కలర్ పెట్టేసి హిందుత్వం అని చెప్పి కలర్ గుర్తేసేసి
అది మీరంటున్నారు కదా బ్రదర్. మేమేంటి చేయొద్దా? భారతీయ జనతా మీరు పార్టీ చేసుకోండి, చేయొద్దా? అది మీ పర్సనల్. అది అదే చెప్తున్నాం కదా, అదే ఒక నిమిషం అండి. పెట్టినాం కదా, మేనిఫెస్టోలోనే పెట్టినాం మేము. ఇప్పుడు మా పుల్లారావు గారు అన్నారు కదా, నేనంటే రాజకీయ నాయకురాలు తమ్ముడు. మీకు కనుక ఇష్టం ఉంటే, మీకు కనుక నిజంగా కనుక మీరు ఇక్కడ రామ జన్మ అంటే మేము రాముని మొక్కమా? భద్రాచలం గుడి ఉందయ్యా, ఒరిజినల్ రాముడు అక్కడే ఉన్నాడంట. అంటే రామ జన్మభూమి ఇక్కడ అయోధ్య మీ బీజేపీ కట్టారు కాబట్టి దానికి ఎంత శానిటరా? భద్రాచలం లేదా? రాముడు కాదా? భద్రాచలం గుడికి టూరిజం మినిస్ట్రీ ఏంటంటే మన అంటే కిషన్ రెడ్డి గారు 100 కోట్లు ఇచ్చిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాముడు కాదు భద్రాచలానికి ఇచ్చింది. గోల్కొండ కిలా కూడా ఒక నిమిషం అండి. నేను చెప్పేది ఒకటే మాట, మనం ఇన్వైట్ చేసేటప్పుడు రాజకీయ పరిణామాలు ఉంటాయి కదా, అది జాగ్రత్తగా చేయాలా వద్దా? జాగ్రత్తగా అంటే అది కాదు. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నా, ఒక్క నిమిషం సుభాష్ గారు. తిరుపతి నేను చిన్న వయసు 2వ సంవత్సరం నుంచి వెళ్తా వచ్చి 15 సంవత్సరాల క్రితం ఎందుకు మానేశానో చెప్తున్నా. ఎందుకు మానేశానంట, నీకు ఏంటి మనం ఎవరికో చెప్పాలి, ఆ బ్రోకర్ ఎవడో వస్తాడు, అదేదో పెద్ద మానేశా. నాకు వెళ్ళటం ఇష్టం లేదని కాదు, ఎవరైనా పెద్ద ఫంక్షన్ పెట్టి మ్యారేజ్ పెట్టి నన్ను పిలిస్తే వెళ్తున్నాను సరదాగా. కానీ ఇదేంటి మనకి, అది ఫోన్ చేయాలి, ఇది ఫోన్ చేయాలి, అది ఫోన్ చేయాలి, ఇది తేవాలి, నాకు కుదరదు. నేను అడిగేది ఒకటి, ఇది పద్ధత, ఎందుకు చేయాలి, ఎందుకు డేర్ చేయాలి? ఇప్పుడు నేనే ఉన్నా, కృష్ణదేవి గారు మంత్రిగా ఉన్నారు, పుల్లారావు గారికి ఏదో రావాలి డబ్బు గవర్నమెంట్ నుంచి, ఆయన వచ్చి తీసుకోమనంటే నేను వెళ్తానా? ఆయన వచ్చి పుల్లారావు గారు అసలు వివాదం ప్రాణ ప్రతిష్టలో వివాదమా, లేకుంటే ఇన్విటేషన్ లో వివాదమా, లేకుంటే ఆ ఇష్యూ మీద వివాదం? అది ఎలా అది వెళ్ళటం ఇవ్వటం, అది ఎందుకు? సోనియా గాంధీ గారు ఉన్నారు, లేకపోతే మల్లికార్జున ఖార్గే, నేను వాళ్ళ ఫిలాసఫీతో ఎగ్రీ అవ్వట్లేదు, కానీ వాళ్ళకు ఉన్న స్థానానికి ఇది కరెక్ట్ గా జరగలేదు. ఎస్, ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఇన్వైట్ చేస్తున్నా, నేను హ్యాపీ అవుతుంది వాళ్ళకి. మురళీధర్ గారు ఇంకా ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు, అవమానపరచడం. ఒక్క నిమిషం అండి, ప్రధానమంత్రి ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అందుకే మేము రావడం లేదనేది కూడా వాళ్ళ అదొక కారణం కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్తాను. ఇందాక పుల్లారావు గారు మాట్లాడుతూ ఇంత హడావిడిగా ఇవన్నీ చేయటం అవసరమా అని అడిగారు. పుల్లారావు గారు ఇల్లు ఒక్క నిమిషం వినండి, నేను చెప్పేది వినండి. హడావిడి కాదు, ఈ టెక్నిక్ ఇలా చేయటం, ఈ టెక్నిక్ చెప్తాను వినండి. నేను కష్టపడి రూపాయి కూర పెట్టుకుని ఒక గృహప్రవేశం ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి నాకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి, నాకు వ్యతిరేకం కూడా నేను ఇన్విటేషన్ ఇస్తాను. అది వాళ్ళ విఘ్నతను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వస్తారో రాదో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగతం అని మీరు చెప్పారు, ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఇష్టం ఉన్న వాళ్ళు